నుంచుందాం. ఒకసారి లేచి నిలబడదాం అందరూ. కొద్ది నిమిషాల్లోనే మన వర్తమానంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ రాత్రి దేవుడు మన హృదయాలు తెరిచి సంపూర్ణమైన మార్గంలోకి దేవుడు మన రాత్రి నడిపించబోతున్నారు. ఎంతమంది ఒకే చోట కూడి దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత దేవుడు మనకిచ్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మన ప్రభుని ఆరాధన చేద్దాం. క్రైస్తవులు దేశానికి ఆశీర్వాదం. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? క్రైస్తవులు దేశానికి ఆశీర్వాదం. ఎందుకంటే టెక్నాలజీ పరంలో కానీ క్రైస్తవులు చేసే ప్రతి దేశ క్షేమం కొరకు చేసే ప్రతి ప్రార్థన దేశం పట్ల నెరవేరుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. ఒకవేళ మన సంఘాలు వేరు, మన డినామినేషన్లు వేరై ఉండొచ్చు, మన సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు, కానీ రాత్రి దేవుడు ఇన్ని సంఘాలు కలిసి ఒకే వేదికగా దేవుడు ఈరోజు మనలందరినీ ఒకే వేదికగా దేవుడు మనల్ని ఈ స్థలంలో ప్రభు ఈ సభ ద్వారా మనల్ని నిలబెట్టారు. పాడదాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. క్రైస్తవులకున్న గొప్ప లక్షణం ఏంటంటే దూషించే వారిని కూడా ప్రేమించగలిగిన మనస్తత్వం క్రైస్తవులకు ఉంటుంది. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని బైబిల్లో ఉన్న లేఖనాన్ని బట్టి ఇతరులకు క్షమించే క్షమాగుణం మన క్రైస్తవుల్లో ఉంటుంది. పాడదాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. చెప్దాం అందరూ, చెప్దాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించే క్రైస్తవ్యం. పాడదాం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. మతం కాదిది సర్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. మతం కాదిది సర్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం, ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం. పడదాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. అందరూ చెప్తాం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసేదాం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి హతసాక్షి ఆయే మన దేశంలో శిష్యుడైన తోమ దేవుని వార్తను మన భారతదేశానికి మోసుకుని వచ్చి హతసాక్షి అయిపోయాడు. అట్లాంటి హతసాక్షులు ఎందరో మరి క్రైస్తవ తరపున ఖండాంతరాలు దాటి కఠిన బాధలను వచ్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును జరిగించి. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను వచ్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును జరిగించి. అత సాక్షి ఆయ మన దేశములో శిష్యుడైన తోమా, అత సాక్షి ఆయ మన దేశములో శిష్యుడైన తోమా. సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం
క్రైస్తవ్యం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం అందరూ పాడు క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం ఈ లైన్ అందరూ కలిసి పాడదాం క్రైస్తవులం మేము భాగ్యవంతులం భాగ్యవంతులు అంటే ఎలా ఉండాలి డల్గా ఉండాలా భాగ్యవంతులు ఎలా ఉంటారు చెప్పండి చిరునవ్వుతో చక్కగా హుందాతనంగా భాగ్యవంతులు అని చెప్పాలి చెప్పండి అందరూ క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం పాడదాం సార్ మీరు పాడండి క్రైస్తవులం మేము భాగ్యవంతులం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం మళ్ళీ క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం విద్యా వైద్య ఫలాలు సామాన్యులకు అందించి దీన జీన జనాభ్యున్నతికి రాత్రి ప్రజలు శ్రమించి వెలుగుచ్చి మిషనరీలందరూ సమిధలు అవ్వలేదా ప్రాణం తీసిన వైరులు క్షమించేది క్రైస్తవ్యం విద్యా వైద్య ఫలాలు సామాన్యులకు అందించి దీనహీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమించి విద్యా వైద్య ఫలాలు సామాన్యులకు అందించి దీనహీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమించి వెలుగిచ్చి మిషనరీలందరూ సమిధలవ్వలేదా వెలుగిచ్చి మిషనరీలందరూ సమిధలవ్వలేదా ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం మతం కాదిది సర్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం మతం కాదిది సర్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం అందరూ పడదాం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం అందరూ పడదాం క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదాం 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 క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని
చేసెదం. క్రైస్తవులము మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. క్రైస్తవులము మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. అందరూ చెప్తారు. క్రైస్తవులము మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది